తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా చిన్నారి మంత్రివర్గ రాధాకృష్ణ గారు ఫిజికల్ కోర్ట్ నెంబర్ 4లో జరుగుతున్నటువంటి కడప విశాఖపట్నం పురుషుల మధ్య జరిగేటువంటి మ్యాచ్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా డాక్టర్ శ్యామ్, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అండ్ డి చవాన్, సిఐ నందిగామ వీరిరువురిని తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా చిన్నారి చూడటం అనేది చిన్నారు చవాన్ చిన్నారి వైస్ ప్రెసిడెంట్ ప్రకారం చేస్తున్నాం. వేద సురేష్ బాబు మాజీ కబడ్డీ క్రీడాకారుని శ్యామ్ గారిని అట్లానే చవాన్ని తీసుకెళ్లి కోర్ట్ నెంబర్ 4లో పరిచయం చేయవలసింది. కోర్ట్ నెంబర్ 4లో విశాఖపట్నం వర్సెస్ కడప ఇరుజట్ల క్రీడాకారునికి కూడా ముఖ్య అతిథుల పరిచయ కార్యక్రమం. అతిథులని పెద్దలు దగ్గర ఉండి తీసుకొని వస్తున్నారండి. ఇరుజట్ల క్రీడాకారులకు పరిచయం తర్వాత మ్యాచ్ ప్రారంభించారు. Next matches in one section. In court number 2, Krishna versus Anantapuram. In court number 4, Karnool versus Srikakulam. All క్రీడాకారులకి అవుటర్స్ మొత్తం బయటకు వెళ్ళాలా. కర్నూలు, నెల్లూరు ఉమెన్ టీమ్ స్టాండీ రిపోర్ట్ నెంబర్ 3 ఇమీడియట్లీ. మ్యాచ్ అయిపోయిందమ్మా. కర్నూలు, నెల్లూరు రెండు కూడా ఉమెన్ టీమ్ రెండు కూడా కోర్ట్ నెంబర్ 3లో రిపోర్ట్ చేయండి. అఫీషియల్స్ ఫాలోస్: ఎల్ దుర్గా ప్రసాద్ రెఫరీ, వి రమాదేవి, ఎస్ శ్రీనివాస్ అంపైర్స్, సుహాసిని స్కోరర్, జి శ్రీను, ఆర్ సాగర్ అసిస్టెంట్ స్కోరర్స్, ఆర్వి సతీష్ థర్డ్ రికార్డర్, ఆర్ అప్పారావు ధర 30 seconds ఆపరేటర్. ఆల్ ద టెక్నికల్ అఫీషియల్ కైండ్లీ రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 3. దుర్గా ప్రసాద్ టేక్ చార్జ్ ఇన్ కోర్ట్ నెంబర్ 3. దుర్గా ప్రసాద్, రమాదేవి, శ్రీనివాస్, సుహాసిని, శ్రీను, సాగర్, సతీష్, అప్పారావు ధర కైండ్లీ రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 3.
హలో విజయనగరం వర్సెస్ అనంతపురం. ఆల్ ద 4 teams kindly get ready. నెక్స్ట్ మ్యాచ్ హ్యూమన్ సెక్షన్ శ్రీకాకుళం వర్సెస్ కడప. ఈస్ట్ గోదావరి వర్సెస్ వెస్ట్ గోదావరి. శ్రీకాకుళం వర్సెస్ కడప, అదేవిధంగా ఈస్ట్ గోదావరి వర్సెస్ వెస్ట్ గోదావరి. మాస్టర్ రమేష్ ఈస్ట్ గోదావరి వర్సెస్ నెల్లూరు. అత్యద్భుత టీంలు, చక్కటి కాంపిటీషన్ అండి ఇరు జట్ల మధ్య. నెల్లూరు ఉమెన్ టీం ఎక్కడ ఉన్నారమ్మా? మీ కోర్టు రిపోర్ట్ చేయండి. నెల్లూరు టీమ్ మేనేజర్ kindly bring your team to invite to court number 3. ఆల్ ద టీమ్ మేనేజర్స్ అండ్ కోచెస్ చాలా బిజీ షెడ్యూల్ అండి, చాలా మ్యాచ్లు నిర్వహించవలసి ఉంది. మీరు అఫీషియల్ బోర్డుకి సహకరించాలి. కోర్టులు ఏవి కూడా ఖాళీ ఉండకూడదు. నెల్లూరు గర్ల్స్ టీమ్ మేనేజర్ గారిని డయాస్ దగ్గర రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు. ప్లీజ్ అండి. నెల్లూరు ఉమెన్ టీమ్ మేనేజర్ గారు ఒకసారి అఫీషియల్ బోర్డు దగ్గర రిపోర్ట్ చేయాలి. నెల్లూరు ఉమెన్ టీం మీరు వస్తున్నారా? ట్రై చేసేమంటారా? టీం చెప్పండి ఒకసారి. కబడ్డీ అసోసియేషన్ మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది.
అయితే అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయారు. కబడ్డీ ప్రోత్సాహానికి తన వంతు కృషిగా ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శనమైనటువంటి మెన్స్ సెక్షన్లో ఉత్తమ క్రీడాకారుడికి 5,000, అట్లానే ఉమెన్ సెక్షన్లో బెస్ట్ క్రీడాకారునికి 5,000 క్యాష్ అవార్డును ప్రకటించారు. కాబట్టి క్రీడాకారులుగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రదర్శించి ఉత్తమ బహుమతి గెలుచుకోవాల్సిందిగా కోరటమైనది. థ్యాంక్ యూ. సార్ రెండో టీం వచ్చింది నెల్లూరు. రెండు టీంలు లైన్అప్ చేయండి. క్రీడాకారులకి గెస్ట్ ఆఫ్ ఆనర్ ముఖ్య అతిథి పరిచయ కార్యక్రమం ఉంది కనుక వెంటనే లైన్అప్ చేయండి ప్లీజ్. పరిచయం చేస్తూ వీరి యొక్క అమూల్యమైన ఆశీస్సులు క్రీడాకారులకు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అఫీషియల్స్ కూడా లైనప్ ఉన్నారండి టీములతో పాటు. మరి కబడ్డీ కాంపిటీషన్స్గా కాకుండా కబడ్డీ పండగలాగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి 71వ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అత్యుత్తమ సౌకర్యాలను క్రీడాకారులకు అందించడం, అత్యుత్తమ క్రీడా ప్రాంగణంగా మన ఈ ప్రాంగణాన్ని జాతీయ స్థాయి క్రీడల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయో అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేసి క్రీడలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరొకసారి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున క్రీడాకారుల తరఫున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈస్ట్ గోదావరి వర్సెస్ నెల్లూరు మెన్ అత్యంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు జట్లు కూడా అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులతో నిండి ఉన్నటువంటి టీమ్స్ అండి. పాయింట్ గోస్ టు ఈస్ట్ గోదావరి చెస్ నెంబర్ 9. వాటర్ అందించే సప్లై చేసే మన కమిటీ సభ్యులు బాధ్యత ఎవరైతే నిర్వహిస్తున్నారో క్రీడాకారుల కోర్టుల దగ్గరికి ఆ వాటర్ పంపించండి ప్లీజ్. యొక్క అఫీషియల్ బోర్డు దగ్గర ఇచ్చేయండి సార్. ఆ బాటిల్స్ ఏమి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ప్లేయర్స్ తీసుకుంటారు. ఆ మ్యాచ్ దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ టేబుల్ దగ్గర ఇచ్చినట్టయితే ప్లేయర్స్ వాటిని సద్వినియోగం చేసుకుంటారు. శ్రీ సోదనగుంట వేణు గారు క్రీడాకారులకి కొంచెం వాటర్ అందించే ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నామండి. వేణు గారు అందించే ఏర్పాటు చేయండి సార్. గ్రామీణ ప్రజలు అత్యంత ఇష్టపడే ఈ యొక్క కబడ్డీలో మరొక కోణమైనటువంటి ప్రస్తుతం బీచ్ కబడ్డీగా పిలుచుకుంటున్నటువంటి చెడుగుడికి పెట్టని కోట ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు అనేక సంవత్సరాలు అలాంటి ఈ యొక్క ప్రకాశం డిస్టిక్లో ఎందరో అత్యుత్తమ కబడ్డీ క్రీడాకారులు తయారు చేయడమే కాకుండా అంత ఘనమైన క్రీడలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ వాలంటీర్స్ కోర్ట్ నెంబర్ 4 లో టేప్ పోయింది. నేను దయచేసి టేప్ తీసుకుని తెలియజేస్తున్నాను. అసలు చూడండి కోర్ట్ నెంబర్ 4 లో బాబు ఎవరైనా చిన్నపిల్లలు లోపలికి వచ్చేస్తున్నారు, మీరు గ్యాలరీలో కూర్చొని చూడాలి. కోర్ట్ నెంబర్ 4
శ్రీకాకుళం కడప ముంబై టీమ్స్ 9 రిపోర్టింగ్ కోటి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. రెండు టీంలు కూడా చేస్తాము. శ్రీకాకుళం మరియు ముంబై టీమ్స్ దయచేసి కోటి తెలియజేస్తాం. పిల్లలు జాతరలో తిరిగినట్టు కోట్ల మధ్య తిరిగేస్తున్నారు. మీరు గ్యాలరీలోనే ఉండి చూడండి. అలాగే అమ్మా మ్యూజిక్ ఆఫ్ చేయాలంట, సాంగ్స్ పడాలి. ఎవరికైనా ఆడియన్స్కి చూడటానికి ఇబ్బందిగా ఉన్న స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ విజన్ ఉందండి. మీరు స్క్రీన్ మీద కూడా మ్యాచ్ని వీక్షించవచ్చు. ఉమెన్ కోర్ట్ మ్యాచ్ ముగిసింది. స్కోర్ అనౌన్స్ చేయండి. సెకండ్ నెక్స్ట్ మ్యాచెస్ రిపోర్ట్ నెంబర్ 2 కృష్ణ వర్సెస్ రిపోర్ట్ నెంబర్ 4 కర్నూలు వర్సెస్ శ్రీకాకుళం. విమెన్ సెక్షన్ శ్రీకాకుళం వర్సెస్ కడప రిపోర్ట్ నెంబర్ 2 రిపోర్ట్ నెంబర్ 3. Dear officials, చైతన్యాన్ని అందించడానికి వచ్చేసిన జిల్లా సిపిఎం నాయకులు శ్రీ కాలం సుబ్బారావు గారు, షేక్ మాపు గారు ప్రారంభానికి వస్తున్నారు. వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నారు. జిల్లా సిపిఎం వీడియో మొత్తం అయ్యే కొత్తగా ముందు పెడతాను. మంత్రి వారి పిల్లలు రాధాకృష్ణ గారు ఫిజికల్ తయారు చేసి నేషనల్ కబడ్డీ ప్లేయర్ వారికి సాగరిస్తారు.
బుక్ నెంబర్ ఉమెన్ కోర్ట్ బుక్ నెంబర్ 1 లైన్ అప్ చేయండి. చెప్పాను కదా దారంలో వెళ్ళదురా ఇవాళ డాక్టర్ గుండవరపు రాఘవ్ గారు సెక్రటరీ హైదర్ చేయాల్సిన కోరుతున్నాం. నుంచి ఈ యొక్క వైద్య సేవలను ముఖ్యంగా మనకి అందించినటువంటి డాక్టర్ గుండవరపు రాఘవ్ గారు మరి వారు ఇప్పుడు ఇరుజట్ల క్రీడాకారులను కూడా పరిచయం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు. వారికి మన నిర్వాహకుల తరఫున కబడ్డీ ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క మెడికల్ సిబ్బంది కూడా చాలా చక్కటి సేవలను అందిస్తున్నారు. క్రీడాకారులకు ఎలాంటి అవసరం ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.